నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుమిత్రానంద్ గారు ఉన్నారు. కాళేశ్వరం వ్యవహారంలో మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా పర్వం అయితే కొనసాగుతుంది. లేటెస్ట్గా అయితే మాత్రం బీఆర్ఎస్ ఈ రక్తదానం సంబంధించిన ప్యాకెట్లను తీసుకెళ్లడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు కూడా చర్చనీయాంశమైంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తుంది. మాట్లాడదాం, ఏం చెప్తారు కాళేశ్వరం విషయంలో, అలాగే కన్నెపల్లి విషయంలో. నీళ్లు నింపితే ఇక్కడ మొత్తం కూలిపోతుంది, అవన్నీ కూడా భద్రాచలం మునిగిపోతుందని సీఎం అంటున్నాడు. అసలు కూలిపోయే ప్రాజెక్టులో నీళ్ళు ఎలా నింపాలని కూడా కాంగ్రెస్ సర్కార్ అంటుంది. ఏం చెప్తారు? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, సామాన్య ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకునే విధంగా ముఖ్యమంత్రి గారి అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నారు. కాళేశ్వరంలో కన్నెపల్లి పంపులు ఆన్ చేసి మరి ఎగువకు నీళ్లు నింపుకుంటే, సుందిళ్ళ కానీ, అన్నారం కానీ, శ్రీపాద ఎల్లంపల్లి కానీ నింపుకుంటే మరి ఏది భద్రాచలం మునిగిపోతుందని చెప్తారు. అయ్యా, భద్రాచలం మునిగితే పోలవరంతో మునుగుతుంది. ఈ నీళ్ళు ఇంతకు 10 వరదలు వచ్చినప్పుడు కూడా భద్రాచలానికి ఏం కాదు. ఇది నది మట్టము, నది తీసుకుపోయేటని నీళ్లు కూడా కాదు. కేవలం ప్రాణహితలో మాత్రమే నీళ్లు బారుతున్నాయి. రోజుకు 3 టీఎంసీలు ఎత్తి పోసుకోవచ్చు. ఆ 3 టీఎంసీలు ఎత్తి పొయ్యక ఇవాళ రాష్ట్రంలో కరువు పరిస్థితి, కరువు కాటకాలు. మరి ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో అంటున్నారు. పంటల కాలం సమీపించింది. తాగునీటికి సాగునీటికి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్నది. విద్యుత్తు ఉత్పత్తికి కూడా విఘాతం కలుగుతుంది. ఏ రకంగా చూసినా మీరేదైతే కన్నెపల్లి పంపులు ఆన్ చెయ్యని చర్యలు, మీరేదైతే కన్నెపల్లి పంపులు కటకలొత్తని పరిస్థితి, ఇది చరిత్ర క్షమించదు, తెలంగాణ ప్రజలు క్షమించరు. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు, ప్రవాహం తగ్గుతూనే ఉన్నది, ఆన్ చేయండి అని రిటైర్డ్ ఇంజనీర్లు మొత్తుకుంటే బెల్ట్తో కొడతా అంటాడు ముఖ్యమంత్రి. ఎట్లా కొడతారు? మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? చెర్లపల్లి జైలుకు పంపించకనా అంటారు. వాళ్ళ అవినీతిలో మీకు భాగం ఉన్నదా అంటారు. మీరు కాస్తన్న విషయ పరిజ్ఞానం పెంచుకొని మాట్లాడండి ముఖ్యమంత్రి గారు. ఎట్లా మాట్లాడతారు? 2007లో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో వాళ్ళ పాత్ర ఏంటి? ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అభిప్రాయం అడిగితే కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసిండ్రు. అయినా మేము వాళ్ళనేమి, బీఆర్ఎస్ ప్రభుత్వంగా కేసీఆర్ గారు వారి సూచనలు పాటించిండ్రు, వాళ్ళని ఏమీ అనలేదు. మీరేంది ఇంత రాక్షసంగా మాట్లాడతారు? రిటైర్డ్ ఇంజనీర్లు అడిగితే బెల్ట్తో కొట్టమంటారు. బీఆర్ఎస్గా మేము అడిగితే మరి రైతులు అడుగుతారు ఏంటని. విలేకరులు అంటే రక్తం జల్లండి, బలుపు ఉన్నది, కొవ్వు ఉన్నది, వాళ్ళ రక్తం జల్లితే పంటలు పండుతాయి అంటారు. ఎక్కడి భాష ముఖ్యమంత్రి గారు? హైకమాండ్ ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నది? రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారు? రేవంత్ రెడ్డి ఈ విచ్చలవిడితనానికి, ఈ దుర్భాషలకు, ఈ హంతక భాషకు, ఈ నెత్తురు భాషకు పులు స్టాప్ ఎప్పుడు పడుతుంది? ముఖ్యమంత్రి గారు రాష్ట్ర సాధకుని పట్టుకొని, కేసీఆర్ గారిని పట్టుకొని పదే కొన్ని 10 సార్లు ఆయన చావు ఇప్పుడు కూడా రీసెంట్గా ఈ నెత్తురు జల్లమన్నప్పుడు కూడా ఆయన భాష మాట్లాడి రాళ్ళు కట్టుకొని అదే కాళేశ్వరంలో దూకి చావండి అంటాడు. ఆత్మహత్య చేసుకోమని చెప్పడం నేరమని ముఖ్యమంత్రికి తెలియదా? చట్టాలు ముఖ్యమంత్రికి అతీతమా? చట్టాలను గౌరవించాల్సినటువంటి వ్యక్తి, రాజ్యాంగ పరిధిలకు లోబడి మాట్లాడాల్సినటువంటి వ్యక్తి ఆయననే ఇట్లా మాట్లాడితే, అన్పార్లమెంటరీ పదాలు మాట్లాడితే, చట్ట వ్యతిరేకమైనటువంటి నేరపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఈ చట్టాన్ని ఎవరు కాపాడాలిగా? శాంతి భద్రతలు ఎక్కడున్నాయి రాష్ట్రంలో? ఇది చాలదా? మీ కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణను నెత్తుటేర్లు బారించినటువంటి పార్టీ. మీ రక్తదాహం తీరలేదా? కాంగ్రెస్ రక్తదాహం ఇంకా తీరలేదా? రేవంత్ రెడ్డి గారు, ఎవరి నెత్తురు కావాలి మీకు? ఇస్తాం మేము. మరి మాకు ప్రాణాలు లెక్కలోవి కాదు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. కేసీఆర్ గారు ఆనాడే తన ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డారు, ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. అయితేనే కదా ప్రకటన వచ్చింది, రాష్ట్ర ప్రకటన. డిసెంబర్ 9, 2009 ప్రకటన లేకపోతే, మరి కేసీఆర్ గారి దీక్ష లేకపోతే డిసెంబర్ 9, 2009 ప్రకటన ఉండదు. డిసెంబర్ 9, 2009 ప్రకటన లేకపోతే మరి 2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉండదు.
ఇవంతా కేసీఆర్ గారి త్యాగం తెలియదా? ఈ ప్రపంచంలో ఎవరన్నా ఒక ప్రత్యేకమైనటువంటి కాజ్ కోసం, రాష్ట్రం కోసం అన్నిసార్లు పదవుల్ని ఇట్లా గడ్డిపోసల్లాగా వదిలిపెట్టినటువంటి నేత ఎవరన్నా ఉన్నారా? తృణప్రాయంగా పదవులను వదిలిపెట్టారు కదా. సెక్యూరిటీ అంటే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు చెప్పిన దానికోసం అయితే ఈసారి మాత్రం మరమ్మతులు చేస్తాం, వచ్చే ఏడాది కల్లా మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం కూడా మొత్తం సిద్ధం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఎన్డీఎస్ఏ శిఖండి పాత్ర పోషిస్తూ ఉంది. ఎన్డీఎస్ఏ ఆగమేఘాల మీద అక్టోబర్లో, ఇది ఎన్నికలకు ముందు 2023 ఎన్నికలకు ముందు అక్టోబర్లో వెంబడే వచ్చేసింది, వచ్చి రిపోర్ట్ ఇచ్చేస్తుంది. కనీసం ఫీల్డ్కి వెళ్ళదు, సాయిల్ టెస్ట్ చేయదు, కారణాలు చూడదు. అక్కడ పెద్ద భారీ శబ్దం వచ్చింది, పేలుళ్ళ శబ్దం వచ్చింది, దీని వెనుక ఏదైనా కుట్ర ఉన్నదా అని స్థానికులంతా అనుమానం వ్యక్తం చేస్తే, ఆ ఇంజనీర్ కంప్లైంట్ చేస్తే కనీసం దాని గురించి పట్టించుకోదు, ఆ పోలీసులు పట్టించుకోరు, ఈ ఎన్డీఎస్ఏ పట్టించుకోరు. వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చేస్తారు హైదరాబాద్లో కూర్చొని, తర్వాత మరమ్మతులు చేయమని ఇచ్చినామని చెప్తారు. ఏది వీళ్ళ చర్యలు ఉండవు, వాళ్ళ రిపోర్ట్ ఉండదు. ఎన్డీఎస్ఏనే వద్దని చెప్పినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్రాల హక్కులను కాలరాసేదిగా ఉన్నది ఎన్డీఎస్ఏ అని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ఎన్డీఎస్ఏ మీద వాళ్ళు నెపం నెడుతూ ఎన్డీఎస్ఏనే కారణం అన్నట్టు, ఎన్డీఎస్ఏ ఇచ్చింది ఈ కారణంగా మేము నీళ్లను ఆన్ చేయడం లేదు, నీళ్లు నింపడం లేదు, కట్కాలు ఒత్తడం లేదన్నట్టు మాట్లాడతారు. ఇది సరికాదు. మరి ఎందుకు ఎస్ఎల్బీసీకి పోలేదు ఎన్డీఎస్ఏ? 8 ప్రాణాలను పొట్టన పెట్టుకున్నది ఈ కాంగ్రెస్, ఎందుకు ఎస్ఎల్బీసీకి పోలేదు? చూస్తున్నారు కదా రాష్ట్ర ప్రజలు. ఎన్డీఎస్ఏ ఏంటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి బీఆర్ఎస్ని ఎట్లా బ్లేమ్ చేయాలి, ఎట్లా బద్నాం చేయాలని చూస్తున్నారు. కానీ ప్రజలు తిరగబడతారు. నువ్వు నీళ్ళియ్యు రేవంత్ రెడ్డి, మేము మా రక్తం ఇస్తాం. రక్తం ఇస్తే మరి ఆ పంట పొలాలన్నీ కూడా ఒకప్పుడు రక్తంతో తడిసినాయి. తెలంగాణ నేలంతా మీ కాంగ్రెస్ కర్కోటక పాలనలో ఈ నేలంతా కూడా నెత్తురు వారందెన్నడో ఈ తెలంగాణ నేలనా, నేలకు రాలందెన్నడో ఈ తెలంగాణ నేలనా అని మా కవులు వాడుకున్నారు, విలపించిండ్రు. మీ నాడు 369 మంది విద్యార్థులను కాల్చి చంపితిరి. మరి డిసెంబర్ 9, 2009 ప్రకటనకు కట్టుబడి లేక యూటర్న్ తీసుకుంటే 1200-1300 మంది తెలంగాణ బిడ్డల బలిదానానికి కారణమైతిరి. అలాగే మీ కర్కోటక పాలనలో ప్రశ్నించిన కారణంగా నీళ్ళు ఎందుకు తెలంగాణకి ఇవ్వరు, నిధులు ఎందుకు తెలంగాణలో ఖర్చు పెట్టరు, ఎందుకు తెలంగాణ పల్లెలు వెనకబడి ఉండాలి, ఎందుకు తెలంగాణ యువత నిరుద్యోగులుగా ఉండాలని ప్రశ్నిస్తే నక్సలైట్ల పేరుతో కాల్చి చంపితిరి. మీ రక్తదాహం ఇంకా తీరలేదా రేవంత్ రెడ్డి గారు? మా విద్యార్థులు, మా యువత, మా బీఆర్ఎస్ నేతలు నిన్న రక్తం ఇచ్చిండ్రు, మీ రక్తదాహం తీర్చుకోండి. నాడు స్వాతంత్రోద్యమంలో ఒక ప్రత్యేక అవసరం కోసం నేతాజీ చెప్పిండ్రు, మీరు నాకు నెత్తురివ్వండి, నేను దేశానికి స్వతంత్రం ఇస్తాను. రేవంత్ రెడ్డి గారికి మేము కూడా అదే చెప్తున్నాం, నువ్వు నీ రక్తదాహం తీర్చుకో, మేము రక్తం ఇస్తాం, మా రైతులకు నీళ్ళు ఇవ్వు, మా ప్రజల గొంతెండిపోనీయకు, వరద తగ్గుతుంది. ఒక్కటే ఒక రాష్ట్రంలో ప్రవహిస్తున్న ఒకే ఒక ప్రాణహిత నది, ఆ నీళ్లు బాబుగారికి తరలిపోతున్నాయి, బిరబిరా గోదావరి నీళ్లు తరలిపోతున్నాయి. వద్దు, పంపులు ఆన్ చేయమని అన్ని పార్టీలు, ఈటెల రాజేందర్ గారు కోరిండ్రు, అట్లాగే బీజేపీ అధ్యక్షుడు కూడా కోరిండ్రు, రామచంద్రరావు గారు, అలాగే మేమైతే పోరాటమే చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్గా. ప్రజలు అడుగుతున్నారు, రిటైర్డ్ ఇంజనీర్లు అడుగుతున్నారు, మేధావులు అడుగుతున్నారు. అందరి మాట కాదని మళ్ళీ ఢిల్లీకి చెక్కేసిండు ముఖ్యమంత్రి గారు. 73వ ఢిల్లీకి వెళ్ళి ఏం సాధిస్తారో, ఇది ఇక్కడ తక్షణ అవసరము, అత్యవసరము, ప్రజల గొంతెండకుండా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కరెంటు కోతలతో ఇప్పటికే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి కోతలు లేని కరెంటు కోసము, మరి తాగునీరు కోసం, సాగునీరు కోసం కన్నెపల్లి పంపులు ఆన్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఇది తప్పించుకొని మీరు ఢిల్లీకి పోతే ప్రజలు మాత్రం తప్పకుండా బుద్ధి చెప్తారు. ఇది మొత్తంగా రైతులకు నీళ్ళు ఇవ్వండి, మీరు రైతులకు నీళ్ళు ఇస్తే మాత్రం తప్పకుండా మా రక్తం కావాలంటే, నీ రక్తదాహం కోసం మా రక్తం కావాలంటే బీఆర్ఎస్ నేతలు అందరం కూడా మా రక్తం ఇస్తాం. ఇప్పటికైనా రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఒకవైపు నీళ్ళన్నీ కూడా తరలిపోతున్నాయి. ఈ క్షణాలైనా ఆలోచించి రైతులను దృష్టిలో పెట్టుకొని నీళ్ళు ఇస్తే మాత్రం బాగుపడతారు, లేకపోతే మాత్రం ప్రజాగ్రాహం కాంగ్రెస్కు తప్పదంటూ కూడా సుమిత్రానంద్ బీఆర్ఎస్ సంబంధించిన కీలక నాయకురాలు చెప్పిన సందర్భంగా అనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.